In our previous class, we are discussed about junior inter concepts micro and macroeconomics. In that series, we are having various types of goods. So now I am going to discuss about various types of goods in our content. అర్థశాస్త్ర పరిభాషలో గూడ్స్ అంటే వస్తువులు అని చెప్తామండి. జనరల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే టర్మ్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. గూడ్స్ మీన్స్ వేరియస్ ట్యాంగిబుల్ ఐటమ్స్. సర్వీసెస్ మీన్స్ ది సర్వీసెస్ విచ్ ఆర్ రెండర్డ్ బై ది ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, డాక్టర్స్, ఎక్సెట్రా. ఓకే, బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ యూజింగ్ ది వర్డ్ యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. Goods are the articles and services which satisfy a human want like books, pens, cell phones, etc. Hence, all tangible things that satisfy human wants are called as goods. ఏవైతే వస్తువులు, ఏవైతే పరికరాలు, ఏవైతే నమూనాలు, ఏవైతే విషయాలు మానవుల యొక్క కోరికలను తీర్చగలుగుతాయో వాటిని మనము చక్కచ్చిగా ఏమని పిలుస్తాము? వస్తువులు అని చెప్పి పిలుస్తాం. అందువల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే మాటను మనము ఒక క్రమంలో వాడుకుంటూ వెళ్తాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆల్ ట్యాంగిబుల్ థింగ్స్ దట్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఆర్ కాల్డ్ గూడ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ టర్మినాలజీ. అర్థశాస్త్ర పరిభాషలో మానవ కోరికలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంతృప్తిపరచగలిగేటువంటి వస్తువులను ఏటినైనా మనం వస్తువులుగా చెప్తూ ఉంటాము. ఓకే, అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ గూడ్స్. ఫస్ట్ కేటగిరీ ఫ్రీ గూడ్స్, ఉచిత వస్తువులు. గూడ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ సప్లైడ్ బై ది నేచర్ అండ్ హ్యావ్ నో ప్రైస్ ఆర్ నోన్ యాజ్ ఫ్రీ గూడ్స్. ప్రకృతి చేత ఉచితంగా సప్లై చేయబడేటువంటి వస్తువులు ఏవైనా సరే ఉచిత వస్తువులుగా పిలువబడతాయి. వీటికి ఎలాంటి ధర, పారితోషికము కూడా మనం చెల్లించవలసినటువంటి అవసరం ఉండదు. These goods supply is always abundantly greater than their demand and therefore do not have any price. వీటి యొక్క సరఫరా కానీ సప్లై కానీ ఎప్పుడూ కూడా మన డిమాండ్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఈ సరఫరా అనేది ప్రకృతితో ముడిపడి ఉంటుంది కాబట్టి దే ఆర్ హ్యావింగ్ అబండెంట్ సప్లై ఆర్ గ్రేటర్ సప్లై దాన్ అవర్ డిమాండ్ ఆర్ దాన్ అవర్ రిక్వైర్మెంట్. మన అవసరానికి మించి వీటి యొక్క సప్లై అనేది ఉంటుంది కాబట్టి వీటికి ఎలాంటి పారితోషికం కానీ ఎలాంటి మూల్యం కానీ అదేవిధంగా డబ్బు రూపంలో లేదా నగదు రూపంలో ఒక రకమైన ధరను కానీ మనం చెల్లించవలసినటువంటి అవసరం ఉండదు. అందువల్ల ఆల్ ట్యాంగిబుల్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గూడ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ సెన్స్. ఆల్ ట్యాంగిబుల్ థింగ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ సెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ గూడ్స్. దీస్ గూడ్స్ ఆర్ హ్యావింగ్ want satisfying power. Okay, free goods. Next, economic goods. Second category of goods are called as economic goods. వీటిల్ని మనం సెకండ్ ఆర్డర్ గూడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. అర్థశాస్త్ర పరిభాషలో ప్రథమ శ్రేణి వస్తువులుగా ఉచిత వస్తువులు చెప్తాం, ద్వితీయ శ్రేణి వస్తువులుగా ఆర్థిక వస్తువుల గురించి మనం ప్రస్తావించవలసి ఉంటుంది. An economic good is any physical object, natural or man-made, or service rendered that can be commanded a price in a market. They always fall short of the demand for them. These economic goods have both value in use and value in exchange. అది ఇక్కడ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అనేటువంటి టూ టర్మ్స్ కూడా మనం ఫ్రీ గూడ్స్లో ఏ విధంగానూ మెన్షన్ చేయలేదు. అంటే ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? ది గూడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎకనామిక్ నేచర్ always having two features. First one is value in use, second one is value in exchange. ఉపయోగితా విలువ కానీ మారకపు విలువ కానీ ఆర్థిక వస్తువులకు మాత్రమే ఉంటుంది. అంతేగాని ఉచితంగా ప్రకృతి వరప్రసాదంగా ఉన్నటువంటి ధర లేనటువంటి సరఫరా శాతంలో ఎప్పుడూ సమృద్ధిగా ఉన్నటువంటి ఉచిత వస్తువులకు వాల్యూ ఇన్ యూజ్ అనే ఫీచర్ కానీ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అనే ఫీచర్ కానీ వర్తించవు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ది గూడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వాల్యూ ఇన్ యూజ్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామిక్ గూడ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ టర్మినాలజీ. ఉపయోగితా విలువ అలాగే మారకపు విలువ ఏ వస్తువులకైతే సముపార్జించబడి ఉంటుందో
ఆ వస్తువులను మనము ఆర్థిక వస్తువుల యొక్క జాబితాలోకి తీసుకురావచ్చు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆల్ ఎకనామిక్ గూడ్స్ మస్ట్ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్. ఆర్థిక వస్తువులను మనం సొంతం చేసుకోవాలి అంటే కొనుగోలు శక్తి మనకి ఉండాలి. కొనుగోలు శక్తి అంటే ప్రైస్ బేరింగ్ క్యాపబిలిటీ బై ఏ కన్జ్యూమర్. వినియోగదారుడికి ఆ వస్తువు యొక్క ధరను భరించగలిగేటువంటి ఆర్థిక స్తోమత ఉండాలి. అలాంటి ఆర్థిక స్తోమత ఏ వినియోగదారుడికైతే ఉంటుందో అతను మాత్రమే ఇలాంటి ఆర్థిక వస్తువులను సొంతం చేసుకోవడానికి వినియోగదారుడి యొక్క అర్హతను పొంది ఉంటాడు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దీస్ ఆర్ ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ గూడ్స్, ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. సెకండ్ ఆస్పెక్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గూడ్స్ అండ్ ఫ్రీ గూడ్స్. ఉచిత వస్తువులకు మరియు ఆర్థిక వస్తువులకు ఉన్నటువంటి వ్యత్యాసాలు. ఫ్రీ గూడ్స్ ఆర్ నేచర్స్ గిఫ్ట్. ఇవి ప్రకృతి చేత బహుమానాలుగా ఇవ్వబడ్డటువంటి వస్తువులు. ఇవి ఎవరు కూడా తయారు చేయలేదు, గాడ్ మేడ్ గూడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దేవుడి యొక్క వరప్రసాదమైనటువంటి వస్తువులు ఇవి, అందువల్ల ఫ్రీ గూడ్స్ అని చెప్పి అంటూ ఉంటాం. దేర్ సప్లై ఈజ్ అబండెంట్. అబండెంట్ మీన్స్ అన్లిమిటెడ్. వీటి యొక్క సరఫరా ఎప్పుడూ కూడా సమృద్ధిమైనటువంటి స్థాయిలో ఉంటుంది. కొరత అనేటువంటి ప్రశ్న ఈ ఉచిత వస్తువుల విషయంలో మనకి ఏ విధంగానూ కూడా జనించదు. నెక్స్ట్, దే డు నాట్ హ్యావ్ ప్రైస్. దీస్ ఫ్రీ గూడ్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ ప్రైస్. దీస్ ఆర్ అబండెంట్ ఇన్ సప్లై. ఉచిత వస్తువులకు ధర అనేది ఉండదు. వీటిని మనం ఎంత మొత్తంలో కావాలంటే అంత మొత్తంలో మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. బిఫోర్ యూజింగ్ ఆఫ్ దీస్ గూడ్స్ వీ మే నాట్ గెట్ పర్మిషన్ ఆర్ లైసెన్స్ ఫ్రమ్ ఎనీ అథారిటీ ఇన్ ది సొసైటీ. సమాజంలో కానీ దేశంలో కానీ వీటిని ఉపయోగించే ముందు ఆర్థిక కార్యకలాపాలలో ఏ వ్యక్తి దగ్గర నుంచి కానీ సంస్థ దగ్గర నుంచి కానీ అనుమతులు పొందవలసినటువంటి అవసరం లేదు. ఓకే, దేర్ ఈజ్ నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ గూడ్స్. ఉచిత వస్తువులను మనం తయారు చేయటానికి, ఉత్పత్తి చేయటానికి ఎలాంటి ఉత్పత్తి వ్యయాన్ని మనము భరించవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల ఫ్రీ గూడ్స్ ఆర్ నేచర్స్ గిఫ్ట్. దే ఆర్ హ్యావింగ్ అబండెంట్ సప్లై. దే డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రైస్ అండ్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్. ఇలాంటి ఉచిత వస్తువులను పొందడానికి ఉత్పత్తి వ్యయాన్ని మనం భరించవలసిన అవసరం ఉండదు. దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రీ గుడ్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఎకనామిక్ గుడ్స్. ఆర్థిక వస్తువులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇక్కడ మనము సెకండ్ ఆస్పెక్ట్లో చూద్దామండి. ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్. చూడండి, అక్కడేమో నేచర్స్ గిఫ్ట్ అనుకున్నాం, ఇక్కడికి వచ్చేపాటికేమో ఏమంటున్నాం, మ్యాన్ మేడ్ గూడ్స్. మానవుడి యొక్క ప్రయత్నాల పూర్వకంగా తయారు చేయబడిన వస్తువులే ఆర్థిక వస్తువులు. సప్లై ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దేర్ డిమాండ్. వై? బికాస్ దీస్ ఆర్ ఆల్ ఎకనామిక్ గూడ్స్. వీటి యొక్క సప్లై లిమిటెడ్గా ఉంటుంది. వీటిని మనం ఎన్ని కావాలంటే అన్ని తయారు చేయడానికి అవకాశం ఉండదు. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, వీటి యొక్క సప్లై ఏమో తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రీజన్ దీస్ గూడ్స్ ఆర్ నేమ్డ్ యాజ్ ఎకనామిక్ గూడ్స్. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉండటం వల్లే వీటిని మనం ఆర్థిక వస్తువులు అనేటువంటి నామకరణం చేయడం అనేది జరిగింది. దీస్ గూడ్స్ డూ హ్యావ్ ప్రైస్. ఈ వస్తువులు కంపల్సరీగా ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి, అందువల్ల వీటిని ఎకనామిక్ గూడ్స్ అన్నాం. ది ప్రైస్ వితౌట్ గూడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాట్ ఎకనామిక్ గూడ్స్. ఎప్పుడైతే ధర కలిగి ఉంటుందో అలాంటి ధర కలిగినటువంటి వస్తువులనే మనం ఇక్కడ ఎకనామిక్ గూడ్స్గా పిలవటం అనేది జరుగుతుంది. దీస్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ ది ఫ్యాక్టర్స్ లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. వీ ఆర్ రెడీ టు గెట్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాల యొక్క ప్రమేయంతో మాత్రమే ఈ ఆర్థిక వస్తువులను మనం తయారు చేసుకోవడం లేదా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటికి ఉత్పత్తి వ్యయం అనేది ఉంటుంది. వీఆర్ రెడీ టు బేర్ దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ అన్లిమిటెడ్ వాంట్స్ ఇన్ అవర్ డే టు డే జనరల్ లైఫ్. మానవుల యొక్క సాధారణ జీవితంలో అపరిమితంగా వస్తున్నటువంటి ఈ యొక్క కోరికలను మనము సంతృప్తిపరుచుకోవాలి అంటే ఉత్పత్తి వ్యయం ఉన్నటువంటి ఆర్థిక వస్తువులను మనము అందుబాటులోకి తెచ్చుకోవాలి. ఇలాంటి అందుబాటులోకి తెచ్చుకునే ముందు
వాటికి ధర చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల వీటికి ధర ఉంది అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తామండి, ఉత్పత్తి వ్యయం కూడా దీనికి ఉన్నట్టే లెక్క. అందువల్ల విద్యార్థులు ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని గమనించవలసింది. నెక్స్ట్, దీస్ గూడ్స్ హ్యావ్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఎప్పుడైతే వస్తువుకు ధర చెల్లించామో ఆటోమేటిక్గా మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. ఉపయోగితా విలువ కానీ మారకపు విలువ కానీ ఈ యొక్క ఆర్థిక వస్తువులకు పూర్తిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు లక్షణాలు ఉంటాయో కన్ఫర్మ్డ్గా అలాంటి వస్తువుల యొక్క సమూహాన్ని ఏమంటాం మనం, ఎకనామిక్ గూడ్స్గా పిలవడం అనేది జరుగుతుంది. ది గూడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వాల్యూ ఇన్ యూజ్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఆర్ కాల్డ్ ఎకనామిక్ గూడ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ కన్సిడరేషన్ ఆర్ ఎకనామిక్ టర్మినాలజీ. అర్థశాస్త్ర పరిభాషలో ఆర్థిక వస్తువులుగా మనం పరిగణిస్తున్నాము అంటే వాటికి ఉపయోగితా విలువ కానీ అదేవిధంగా మారకపు విలువ కానీ రెండూ సరిజోడుగా ఉంటాయి. అప్పుడు మాత్రమే వాటిని ఆర్థిక వస్తువుల యొక్క జాబితాలో మనం చేర్చడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ కన్జ్యూమర్ గూడ్స్, వినియోగ వస్తువులు. వీటిల్నే మనము ది డే టు డే గూడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. జనరల్ గూడ్స్, సాధారణపరమైనటువంటి వస్తువులు అంటాం. ఏ కన్జ్యూమర్ గూడ్ ఈజ్ అన్ ఎకనామిక్ గూడ్ ఆర్ కమోడిటీ. గూడ్ అన్నా కమోడిటీ అన్నా ఒకటే. మనకున్న కండిషన్ బట్టి మనం ఏం చేస్తూ ఉంటామండి, ఒక్కోసారి గూడ్ అంటాం, ఒక్కోసారి కమోడిటీ అనేటువంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీస్ గూడ్స్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ మీనింగ్ ఇన్ అవర్ సబ్జెక్ట్. పర్చేజ్డ్ బై హౌస్ హోల్డ్స్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్. ఓకే, వీటిని ఎవరు కొంటూ ఉంటారు, ఈ యొక్క హౌస్ హోల్డ్స్ గృహస్థులు ఎవరైతే ఉంటారో, వినియోగదారులుగా సమాజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని పర్చేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దస్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ దోస్ గూడ్స్ విచ్ డైరెక్ట్లీ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. వీటిని ఫస్ట్ ఆర్డర్ గూడ్స్ అంటామని ఇందాకే మనం అనుకున్నాం. ఎందుకని ఫస్ట్ ఆర్డర్ గూడ్స్ అన్నామండి, దీస్ గూడ్స్ ఆర్ డైరెక్ట్లీ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. అవి ఏంటో మనకు తెలుసు. ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్, మిల్క్, పెన్స్, clothes, all these are directly satisfying our needs of day-to-day life. మన రోజువారీ దైనందిన జీవితంలో మనకున్నటువంటి అవసరాలను కానీ అనేక రకాల మానవ కోరికలను కానీ ప్రత్యక్షముగా సంతృప్తిపరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనము కన్జ్యూమర్ గూడ్స్ అంటాం, వినియోగ వస్తువులుగా పిలవడం జరుగుతుంది. వితౌట్ కన్జ్యూమర్ గూడ్స్ we may not get any type of satisfaction for our personal profession or anything other type of discharges the duties by a man. మనం నిర్వహించేటువంటి ఏ విధుల్లోనైనా, మన ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఉద్యోగ బాధ్యతల్లో కానీ ఈ వినియోగ వస్తువులు అనేవి లేకపోతే మనం ఎలాంటి సాటిస్ఫాక్షన్ కానీ ఎలాంటి రిటర్న్స్ను కానీ పొందేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వన్ మ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది అన్లిమిటెడ్ వాంట్స్ లిస్ట్. అపరిమిత కోరికల జాబితాల విషయంలో ప్రతి మనిషికి కూడా ఈ వినియోగ వస్తువులు అనేవి చాలా అవసరం అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. వీటిల్నే మనము సెకండ్ ఆర్డర్ గూడ్స్ అని పిలుస్తూ ఉంటామండి. ఇవన్నీ మెషిన్స్ రూపంలో కానీ రా మెటీరియల్ రూపంలో కానీ ఉంటూ ఉంటాయి. అందువల్ల ఉత్పత్తి వస్తువులు లేదా మూలధన వస్తువులుగా వీటిల్ని పిలుస్తూ ఉంటాము. ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. దే సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఇండైరెక్ట్లీ. ఓకే, కన్జ్యూమర్ గూడ్స్ డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ అనుకున్నాం. వేరాజ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఇండైరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్స్ అన్లిమిటెడ్ వాంట్స్. వాటిల్ని మనం ఏమని చెప్తాము, మెషిన్స్, బిల్డింగ్స్, రా మెటీరియల్స్ ఎక్సెట్రా. యంత్రాలు, యంత్ర పరికరాలు కానీ అలాగే భూములు లేకపోతే భవనాల రూపంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల సామగ్రి మానవుడికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి కోరికల్లో పరోక్షంగా మనకు సంతృప్తిపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కన్జ్యూమర్ గూడ్స్ ఆల్వేస్ హ్యావింగ్ డైరెక్ట్ సాటిస్ఫాక్షన్, వేరాజ్ ప్రొడ్యూసర్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ హ్యావింగ్ ఇండైరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ వన్ మ్యాన్స్ అన్లిమిటెడ్ వాంట్స్ ఫర్ ది లైఫ్ టైమ్. ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో తనకున్నటువంటి అపరిమితమైన, అసంఖ్యాకమైన, లెక్కలేనని మానవ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో ఈ యొక్క వినియోగ వస్తువులు ప్రత్యక్షంగా మనకు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఈ మూలధన వస్తువులు పరోక్షమైనటువంటి సంతృప్తిని అందజేస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని సెకండ్ ఆర్డర్ గూడ్స్ అని పిలుస్తూ ఉంటాము. వాటిలో మనకు టూ కేటగిరీస్ ఉన్నాయండి, కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్, రైట్. నెక్స్ట్ ఇంటర్మీడియరీ గూడ్స్, ది గూడ్స్ విచ్ ఆర్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. మాధ్యమిక వస్తువులు అంటామండి. గూడ్స్ విచ్ ఆర్ అండర్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియరీ గూడ్స్. ఇవి ఇంకా ఉత్పత్తి కార్యక్రమంలో మధ్యలో ఉన్నాయి, సెమీ ఫినిష్డ్గా ఉన్నాయి, ఇంకా పూర్తి రూపాన్ని దాల్చలేదన్నమాట, చివరి దశకు రాలేదన్నమాట. ఎప్పుడైతే ఉత్పత్తి క్రమంలో మధ్యలో ఉంటాయో, ఉత్పత్తి కార్యక్రమంలో సగం దశ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయో, అలాంటి వస్తువులను మాత్రమే మనం ఇక్కడ ఇంటర్మీడియరీ గూడ్స్గా పిలవడం అనేది జరుగుతుంది. మనం బయట చాలా చోట్ల అనేక రకాల మెటీరియల్స్ గమనిస్తూ ఉంటామండి, ఎస్పెషల్లీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్. నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో మనం గనక పరిశీలిస్తే సిమెంట్, బ్రిక్స్, స్టీల్ యూజ్డ్ యాజ్ ఇంటర్మీడియరీ గూడ్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ వర్క్. ఏదైనా ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నామండి, ఒక పెద్ద భవనాన్ని మనం నిర్మించాలని అనుకున్నాం అనుకోండి, కంపల్సరిగా సిమెంట్, బ్రిక్స్ ఇటుకలు, అలాగే స్టీల్ ఆర్ ఐరన్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియరీ గూడ్స్గా అవసరం అవుతాయి. ఒక పిల్లర్ కన్స్ట్రక్షన్ జరిగినా, ఒక పైకప్పు స్లాబ్ లాంటిది మనము బిల్డప్ చేసిన దాని లోపల ఇంగ్రీడియంట్స్గా అనేక రకాల ప్రత్యేకమైన మూలమైన పదార్థాలుగా సిమెంట్ వాడక తప్పదు, అలాగే మనకున్నటువంటి యొక్క బ్రిక్స్ ఇటుకల్ లాంటివి వాడక తప్పదు, అలాగే పటుత్వం కోసం బిల్డింగ్ యొక్క స్ట్రాంగ్నెస్ కోసం మనము ఐరన్ లేకపోతే స్టీల్ని కూడా మనం వాడక తప్పదు. అందువల్ల ది గూడ్స్ ఆర్ హ్యావింగ్ ఇంటర్మీడియరీ గూడ్స్ ఆర్ సిమెంట్, బ్రిక్స్, స్టీల్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియరీ గూడ్స్ ఇన్ ది ఆబ్జెక్ట్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్. నిర్మాణ రంగంలో భవనాలను నిర్మించేటువంటి క్రమంలో సిమెంటు, ఇటుకలు, ఐరన్ లేకపోతే మనకున్నటువంటి స్టీల్ అనేటువంటి యొక్క మూలకాలు మనకి మాధ్యమిక వస్తువులుగా ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ది గూడ్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఫినిష్డ్, అదిగోండి నాట్ ఎట్ ఫినిష్డ్ అంటున్నారండి, అండ్ అండర్ డిఫరెంట్ స్టేజెస్ ప్రొడక్షన్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్మీడియరీ గూడ్స్. అందువల్ల ఉత్పత్తి కార్యక్రమానికి ప్రారంభంలోనూ, ఉత్పత్తి కార్యక్రమానికి చివరిలోనూ మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి వస్తు సేవలను మనం ఇంటర్మీడియరీ గూడ్స్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీస్ గూడ్స్ ఆర్ సెమీ ఫినిష్డ్, ఇవి ఇంకా పూర్తిగా తయారు కాలేదు, తయారీకి సిద్ధము అనేటువంటి దశలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం, ఇంటర్మీడియరీ గూడ్స్గా చెప్తూ ఉంటాము, మాధ్యమిక వస్తువులు. ఇన్ ది జూనియర్ ఇంటర్ ఆస్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఐటమ్ ఈజ్ ఇంటర్మీడియరీ గూడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వెల్త్. వెల్త్ అంటే సంపద అని చెప్పి పిలుస్తూ ఉంటామండి. ఆస్తిపాస్తులు, ప్రాపర్టీ అని కూడా మనము అప్పుడప్పుడు వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్. ఇది ఆస్తుల యొక్క నిల్వగా చెప్పబడుతుంది. ఆస్తులు అనేవి అనేక రకాల రూపంలో ఉంటాయి, ప్రాపర్టీ అనేది కూడా అనేక రకాల రూపంలో ఉంటుంది. మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్ అని చెప్పి మనము కామర్స్ లాంగ్వేజ్లో అలాగే అర్థశాస్త్ర పరిభాషలో కూడా సినానిమస్గా వాడుతూ ఉంటామండి. ఓకే, అందువల్ల మనం ఏమంటున్నాం, వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్ హెల్డ్ బై యాన్ ఇండివిజువల్ ఆర్ హౌస్ హోల్డ్ ఆర్ యాన్ కంపెనీ ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్. ఓకే, ది పొటెన్షియల్ ఫర్ ఈల్డింగ్ ఇన్కమ్ ఇన్ సమ్ ఫామ్. ఎప్పుడైతే ఈ ఎసెట్స్ ఉంటాయో ఆ ఎసెట్స్ని బట్టి మనకి ఆ యొక్క రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రిటర్న్స్ని బట్టి మన ఇన్కమ్ ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ప్రాపర్టీ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని దీస్ ఇంక్లూడ్ మనీ, ఇది ధన రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఉంటుంది. షేర్స్ ఆఫ్ కంపెనీస్, కంపెనీలకు ఉన్నటువంటి వాటాధనాల రూపంలో ఉంటుందండి. అలాగే ఒక వ్యక్తికి లేకపోతే కంపెనీ తరపున ఉన్నటువంటి భూములు, స్థిరాస్తులు అంటాం కదా, ఫిక్స్డ్ ఎసెట్స్ భూముల రూపంలో కానీ భవనాల రూపంలో కానీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వెల్త్ మీన్స్ స్టాక్ ఆఫ్ అసెట్స్ held by an individual or institution that yields has the potential for yielding income in some form. These include money, shares of companies, land, etc. Okay. Next,
ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్త్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ సంపద అనేటువంటి మాటకి, ఈ వెల్త్ అనేటువంటి టర్మ్కి ముఖ్యంగా మనకి కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవే యుటిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యుటిలిటీ? వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ కమోడిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యుటిలిటీ. ఒక వస్తువుకు ఉన్నటువంటి కోరికను సంతృప్తిపరచగలిగే శక్తిని మనం యుటిలిటీగా అర్థశాస్త్ర పరిభాషలో చెప్తూ ఉంటాం. యుటిలిటీ మీన్స్ ది వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. హియర్ వీఆర్ కన్సిడరింగ్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ గుడ్. వస్తువుకు ఉన్నటువంటి కోరికను తీర్చగలిగే శక్తిని మాత్రమే అర్థశాస్త్ర పరిభాషలో యుటిలిటీ, ప్రయోజనంగా మనము అభివర్ణిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆస్పెక్ట్ స్కేర్సిటీ. ది గూడ్స్ విచ్ ఆర్ స్కేర్స్ ఇన్ సప్లై అంటాం. ఇందాకే మనం చూసాం ఎకనామిక్ గూడ్స్ విషయంలో అబండెంట్ సప్లై ఉండదు. సమృద్ధి దశలో వాటి యొక్క ఉత్పత్తి అనేది ఉండదు. వాటి యొక్క ఉత్పత్తి మన డిమాండ్ కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. అందువల్ల వాటిని మనం స్కేర్స్ గూడ్స్ అంటాము. కొరతగా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులుగా పరిగణిస్తూ ఉంటాము. నెక్స్ట్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, మారకపు విలువ. ఈ వస్తువునిచ్చి ఇంకో వస్తువును తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇన్ ది ప్రీ మనీ సొసైటీ ఆర్ ఇన్ ది బార్టర్ సిస్టమ్ సొసైటీ వీఆర్ డిపెండింగ్ అపాన్ గుడ్ టు గుడ్ ట్రాన్సాక్షన్. డబ్బు అనేది, నగదు అనేది కనుగొననప్పుడు మనం వస్తు మార్పిడి పద్ధతిలో ఉండిపోయామండి. దాన్నే బార్టర్ పద్ధతి అంటాము. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువును తీసుకోవటం జరిగిందనమాట. అంటే బదులుకు బదులు మనం ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఒకటేమో హై ప్రైస్డ్ గూడ్ ఉండేది, ఇంకోటేమో లో ప్రైస్డ్ గూడ్ ఉండేది. హై ప్రైస్డ్ గూడ్ ఇచ్చిన వాడికేమో నష్టం వచ్చినట్టు, లో ప్రైస్డ్ గూడ్ తీసుకున్న వాడికేమో లాభం వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించక తప్పదు. వై? బికాజ్ ఎంటర్టైన్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇన్ అవర్ ఎక్స్చేంజ్ వీఆర్ హ్యావింగ్ సో మనీ సొసైటీ. ఆ పాతకాలంలో డబ్బు అనేది ఇంకా ఇన్వెంట్ చేయబడలేదు. ద్రవ్యము లేదా నగదు అనేది మనం కనుగొనలేదు కాబట్టి వీఆర్ స్పెండింగ్ దోస్ డేస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యారియర్స్. ఇలాంటి వ్యవహారాలు, లావాదేవీల్లో కొన్నాళ్ళ పాటు మనము ఆర్థిక కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి చరిత్రలో జరిగింది. దాన్ని మనము వస్తు మార్పిడి పద్ధతి అని, బార్టర్ పద్ధతి అని పిలవడం అనేది జరుగుతుంది. అదేంటండి? వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, మారకపు విలువ. ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇంకొకరి దగ్గర ఉన్నటువంటి వస్తువుతో పరస్పరం మార్పిడి చేసుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ లాభాలకి నష్టాలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అది జస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రమే. నౌ వీఆర్ ఎంటర్టైనింగ్ బిజినెస్ డీలింగ్స్. ప్రస్తుతం మన సమాజంలో మనం ఏం చూస్తున్నాము? వ్యాపార లావాదేవీలను చూస్తున్నాం. ఇక్కడ లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటాము. ఎందుకని మాట్లాడుకుంటాం? నౌ ది సొసైటీ ఆల్వేస్ ఫిల్డ్ విత్ మనీ రీసోర్సెస్. ఈ రోజున ద్రవ్య వనరుల ద్వారా, డబ్బు వనరుల ద్వారా సమాజం మొత్తం కూడా పూర్తిగా సమూహించబడింది. కాబట్టి ఈ రోజున కన్జ్యూమర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర, అలాగే అందరి దగ్గర ద్రవ్య వనరులు ఎంతో కొంత స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ బార్టర్ సిస్టంలోకి ఎంటర్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ వెదర్ వీఆర్ రెడీ టు గెట్ ప్రాఫిట్ ఆర్ రెడీ టు గెట్ లాస్. అయితే లాభాన్ని పొందుతున్నాము, లేకపోతే నష్టాన్ని పొందుతున్నాం. ఎందుకని? ఇది మనీ సొసైటీ. నెక్స్ట్ వన్ అండి, ట్రాన్స్ఫరబిలిటీ, బదిలీ. మన దగ్గర ఉన్నటువంటి మనీని కానీ షేర్స్ కానీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బదిలీ చేయొచ్చు అన్నమాట. అలాగే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల యొక్క శాతాన్ని అమ్మటం, కొనటం ద్వారా ఇంకో వ్యక్తి యొక్క పేరు మీదగా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఎకనామిక్ టర్మ్ దట్ ఈజ్ వెల్త్ హ్యావింగ్ దీస్ 4 types ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఫస్ట్ వన్ ఈజ్ యుటిలిటీ, సెకండ్ వన్ ఈజ్ స్కేర్సిటీ, థర్డ్ వన్ ఈజ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్ఫరబిలిటీ. యుటిలిటీ, scarcity, value in exchange, transferability are the 4 important characteristic features of wealth as our basic concept in our junior inter economics. సంపద. అర్థశాస్త్ర పరిభాషలో సంపద అనే దానికి ప్రయోజనమని, కొరత అని, మారకపు విలువ అని, బదిలీ చేయగలిగే అవకాశమని ఈ 4 లక్షణాలు మనకిక్కడ ఆర్థిక పరిభాషలో ఉన్నాయని విద్యార్థులు గమనించాలి.
Next one, income. What is meant by the term income? Income means flow. Income is a flow from wealth. Where we wealth is stock. ఇందాకే వెల్త్ అంటే స్టాక్ ఆఫ్ అసెట్స్ అనుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాం? ఇట్స్ ఏ ఫ్లో అంటున్నాం. ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్, ఫ్రమ్ వన్ షేర్ క్యాపిటల్ టు అనదర్ షేర్ క్యాపిటల్. ఆల్ దీస్ ఆర్ ఏ ఫ్లో టైప్ మేనర్. ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఇన్ ఎవ్రీ ఎకానమీ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ టు ఫర్మ్స్ అండ్ ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. ఆదాయం అనేది గృహిణుల నుంచి సంస్థలకు తర్జుమా చేయబడుతుంది. సంస్థల నుంచి ఈ యొక్క గృహిణులను కూడా మనం పొందటం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ది టాప్ టు బాటమ్, ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఈ విధంగా ఈ ఇన్కమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్, ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. దస్ ది ఫ్యాక్టర్ మార్కెట్ అండ్ ది ప్రొడక్ట్ మార్కెట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఉత్పత్తి కారకాల మార్కెట్ కానీ వస్తు సేవల మార్కెట్ కానీ ఇక్కడ ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ ఎకానమిస్టులు ఏమన్నారు? ఇన్కమ్ అనగానే ఇట్ ఈజ్ ఏ ఫ్లో ఐటెం బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? అక్కడ వెల్త్ గురించి మాట్లాడుకున్నాం. నిల్వ రూపంలో ఉంది అంటే దాన్ని మనం వెల్త్, సంపదగా పిలుస్తాము. ప్రవహిస్తుంది, మూవ్ అవుతుంది. వన్ పర్సన్ టు వన్ పర్సన్, వన్ ప్లేస్ టు ఎనదర్, వన్ కంపెనీ టు ఎనదర్, వన్ ఫర్మ్ టు ఎనదర్. ఫ్లో అనేటువంటి ప్రాసెస్లో ఉంది అంటే దాన్ని మొత్తాన్ని మనం ఏమని పరిగణిస్తాము? ఇన్కమ్, ఆదాయముగా చెప్పాలి. ది ప్రాసెస్ ఆఫ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ మేక్స్ టు అండర్స్టాండ్ దట్ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ అండ్ ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. అందుకని దీన్ని సర్క్యులర్ ఫ్లో అంటాం. ఇది మొత్తం ఒక సైక్లికల్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుందండి. ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల ఇన్కమ్ రేపు వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపీస్ నెక్స్ట్ మళ్ళీ అనదర్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇన్కమ్ అనేది పర్సన్ టు పర్సన్, ఫర్మ్ టు ఫర్మ్, కంపెనీ టు కంపెనీ మూవ్ అవుతూనే ఉంటుంది. Because of this strong explanation, income is the concept related to the flow manner. ప్రవాహానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక శాస్త్ర భావన ఆదాయము. నిల్వకు సంబంధించినటువంటి ఒక అర్థశాస్త్ర భావన సంపద. Because of that reason, wealth is a stock concept, whereas income is a flow concept. ఆదాయం అనేది ప్రవహించడానికి దగ్గరగా ఉన్నటువంటి భావన, సంపద అనేది నిల్వకు సంబంధించినటువంటి అర్థశాస్త్ర భావన. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రైస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రైస్ హియర్? వెల లేదా ధర అంటాం. కాకపోతే అర్థశాస్త్ర పరిభాషలో మనము ధరను మాత్రమే ఇక్కడ మూల్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ది వాల్యూ ఆఫ్ ఏ కమోడిటీ ఆర్ సర్వీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వాట్ టర్మ్స్ వీఆర్ ఎక్స్ప్రెస్డ్ ది వాల్యూ ఆఫ్ ది కమోడిటీ? ఇన్ ది మానిటరీ టర్మ్స్ అండి, బట్ నాట్ గుడ్ టర్మ్స్. వస్తువు యొక్క విలువను మనం ఏం చెప్తున్నాం? ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తున్నాం. ది వాల్యూ ఆఫ్ ఏ కమోడిటీ ఆర్ సర్వీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఈజ్ నోన్ యాజ్ ప్రైస్. ఇన్ అదర్ టర్మ్స్, ది రేట్ అట్ విచ్ ఏ కమోడిటీ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఈజ్ కాల్డ్ ప్రైస్. ఒక వస్తువు యొక్క విలువను, ఒక వస్తువు యొక్క మూల్యాన్ని, ఒక వస్తువు యొక్క మూల్యమును మనం ఏం చేస్తున్నాం? ధర రూపంలో చెప్తున్నాం. వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ది వాల్యూ ఆఫ్ ది మనీ ఇన్ మానిటరీ టర్మినాలజీ. ద్రవ్య వనరుల రూపంలో మాత్రమే మనం వ్యక్తపరుస్తున్నాం కాబట్టి దీన్ని మనం వస్తువు యొక్క ధరగా చెప్తూ ఉంటాం. ఇఫ్ ఏ పెన్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ 10 రూపీస్, దెన్ ది ప్రైస్ ఆఫ్ ది పెన్ ఈజ్ 10 రూపీస్. ఒక పెన్ను యొక్క ధరను మనం 10 రూపాయలు అని చెప్పామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ పెన్ను యొక్క ధర ఎంత అవుతుందండి? 10 రూపాయలుగా నిర్ణయించబడుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్రెస్ ది వాల్యూ ఆఫ్ ది కమోడిటీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్, వెల్ఫేర్. వెల్ఫేర్ మీన్స్ హ్యాపీనెస్. శ్రేయస్సు లేదా సంక్షేమము అంటాము. వీఆర్ రెడీ టు డూ ఆల్ ది టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్, ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ for the purpose of getting welfare for ourselves and our family sake. మనం కానీ
మన కుటుంబ సభ్యుల కోసం కానీ మనం నిరంతరం అనేక రకాల అటెంప్ట్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, అనేక రకాలైనటువంటి డ్యూటీస్ విధులను నిర్వహిస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ చేసేది దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ అవర్ ఓరల్ లాంగ్వేజ్. సర్వసాధారణమైనటువంటి పరిభాషలో సంతోషాన్ని పొందడానికి, సంక్షేమాన్ని అనుభవించడానికి మాత్రమే మనం అనేక రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటాము. ఓకే, వెల్ఫేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పరిభాషలో సంక్షేమం అనేది ఒక ప్రముఖమైనటువంటి శాస్త్ర భావన. ఇట్ రిఫర్స్ టు ది సాటిస్ఫాక్షన్ దట్ అన్ ఇండివిజువల్ ఆర్ సొసైటీ derives from wealth and can be attributed to individuals or society standard of living. Welfare is a subjective concept and cannot be measured objectively. ఈ సంక్షేమము శ్రేయస్సు అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అండి, ఒక శాస్త్ర విషయం. ఒక అర్థశాస్త్రం అనేటువంటి ఒక సమూలమైనటువంటి సాంఘిక శాస్త్రంలో ఈ భావన గురించి మనం సవివరంగా చదువుతూ ఉంటాం. ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు, అంటే ఒక టార్గెట్ లాంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు లాంటిది కాదు. దీన్ని కొలవడానికి, దీని నుంచి ఇంత పరిమాణంలో మనము ఎంతో కొంత మూల్యాన్ని పొందడానికి ఇది ఆబ్జెక్ట్ కాదనమాట. అందువల్ల వెల్ఫేర్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. వెల్ఫేర్ అనే టర్మ్ను మనం సర్వసాధారణ భాషలో ఎలా చెప్తామండి? హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వన్, యుటిలిటీ. ఇన్ అవర్ ఎకనామిక్ టర్మినాలజీ ది వర్డ్ హ్యావింగ్ యుటిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ అప్లికబిలిటీ. అర్థశాస్త్ర పరిభాషలో ఆచరణాత్మకంగా ప్రయోజనము అనేటువంటి ఒక ప్రత్యేక పదానికి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఇందాకే మనం వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్లో చదువుకున్నాం. యుటిలిటీ అని, స్కేర్సిటీ అని, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అని, ట్రాన్స్ఫరబిలిటీ అని, ఈ 4 రకాల లక్షణాలు ఉంటే దాన్ని ఏమన్నామండి? వెల్త్ అనుకున్నాం, సంపద అని చెప్పి పిలుసాం. వాటిల్లో మొట్టమొదటిది ఏంటి? యుటిలిటీ. దీన్ని ప్రయోజనం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యుటిలిటీ ఇన్ అవర్ ఎకనామిక్ సెన్స్. అర్థశాస్త్ర పరిభాషలో ఒక వస్తువుకు గల, ఒక సేవకు గల కోరికను తీర్చగలిగేటువంటి శక్తిని మనం ప్రయోజనంగా పిలవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ మెంట్ బై యుటిలిటీ హియర్? Want satisfying power of a commodity is called as a utility. The concept of utility has great importance in economics. The want satisfying capacity of a commodity at a point of time is known as utility. It is also a subjective concept. ఇది కూడా ప్రత్యేకంగా ఒక శాస్త్ర విషయం. ఒకానొక సమయాన్ని ఇక్కడ మళ్ళీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇన్ వింటర్ సీజన్, in summer season, in rainy season, the utility may varied. According to the seasonal changes, the utility may increase, the utility may decrease. మనకు వాతావరణంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులను బట్టి కూడా ఈ ప్రయోజనంలో మనకేమవుతూ ఉంటాయండి? హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్లో శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్కి ఎక్కువ యుటిలిటీ ఉంటుంది. అదే రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ కూల్ డ్రింక్స్కి తక్కువ యుటిలిటీ ఉంటుంది. అవునంటారా కాదా? ఈ విధంగా మనం గమనిస్తే సీజన్ని బట్టి కూడా కమోడిటీస్ యొక్క యుటిలిటీ అయితే హై లెవెల్కి వెళ్తుంది, లేకపోతే లో లెవెల్కి వస్తుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ యుటిలిటీ. ఫస్ట్ వన్, ఫార్మ్ యుటిలిటీ. ఇఫ్ ఏ కమోడిటీ సాటిస్ఫైస్ ఏ కన్జ్యూమర్ బై ఇట్స్ షేప్, కలర్, సైజ్ ఎక్సెట్రా. ఏదైనా ఒక వస్తువు యొక్క ఆకారంలో కానీ, రంగులో కానీ, పరిమాణంలో కానీ చేంజెస్ రావటం వల్ల ఆ వస్తువుకి ప్రయోజనం కనుక చేకూరినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం? ఆకార ప్రయోజనం, ఫార్మ్ యుటిలిటీ. FORM హియర్. ఫార్మ్ మీన్స్ పర్టిక్యులర్ షేప్ ఆర్ డిజైన్ ఆర్ లేఅవుట్. ఎగ్జాంపుల్, కన్వర్షన్ ఆఫ్ వుడెన్ లాగ్ ఇంటూ ఏ చైర్ ఆర్ టేబుల్. ఒక పెద్ద అడవిలో ఉన్నటువంటి చెక్క లేకపోతే ఒక పెద్ద దొంగని మనం ఒక కుర్చీ రూపంలో కానీ, ఒక పెద్ద టేబుల్ రూపంలో కానీ తయారు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి ఒక రకమైనటువంటి యుటిలిటీ అనేది ఆపాదించబడుతుంది, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం అనేది ఆపాదించబడుతుంది. ఆ రోజు నుంచి అదేమవుతుందన్నా ఎకనామిక్ గూడ్గా మారుతుంది, ఆర్థిక వస్తువుగా రూపాంతరం
చెందుతుంది. అలా కాకుండా ఏ ట్రీ ఇన్ ఫారెస్ట్, అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టులాగే ఉండిపోయింది అనుకోండి, అడవిలో ఉన్నటువంటి చెట్టుకి ఎలాంటి ఎకనామిక్ యూటిలిటీ అనేది ఉండదు. దాన్ని మనం కట్ చేసి సిటీస్కి తీసుకొచ్చి మెషిన్ ప్రాసెస్ చేసి ఒక చైర్గానో టేబుల్గానో కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు దానికి ఒక ఫామ్ యూటిలిటీ అనేది ఆపాదించబడుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్, ప్లేస్ యూటిలిటీ. ప్లేస్, హియర్ we are ready to change the place of a commodity. When goods acquire utility with the change of their place is known as place utility. Vegetables at the production place have no utility, but when they are brought to the market they gain utility. కూరగాయలు ఎక్కడైతే పండించామో అక్కడే ఉంచామనుకోండి, వాటికి పెద్దగా యూటిలిటీ అనేది రాదు. సిటీస్కి అలాగే ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక పెద్ద బిజీ ఏరియాకి తీసుకొచ్చామనుకోండి, వాటికి వచ్చే యూటిలిటీ ఇటువంటి అయితే డబుల్గాను త్రిబుల్గాను మారేటువంటి అవకాశం ఉంటుంది. వై వీఆర్ గెటింగ్ యూటిలిటీ టు వెజిటేబుల్స్ హియర్? జస్ట్ వీఆర్ రెడీ టు చేంజ్ దేర్ ప్లేస్ ఫ్రమ్ క్రాపింగ్ ఏరియా టు సెల్లింగ్ ఏరియా. పండిన ప్రదేశాన్ని నుంచి అమ్మేటువంటి ప్రాంతానికి మనం తీసుకొచ్చాం. పండిన ప్రదేశంలో ఉంచినా మనకు ఎంతో కొంత యూటిలిటీ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఓన్లీ నామినల్ యూటిలిటీ, లెస్సర్ యూటిలిటీ, లో యూటిలిటీ. ఏదో పేరుకు మాత్రమే కొంత ప్రయోజనం. 10 రూపాయలు అమ్మేవి 2 రూపీస్కి అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకని? అవి పండిన చోట ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉండదు. బట్ దీస్ వెజిటేబుల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అర్బన్ ఏరియాస్ ఆర్ సిటీ ఏరియాస్ ఆర్ రెసిడెన్షియల్ కాలనీస్. పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి, నివాసితులు ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతానికి మనం తీసుకొచ్చామనుకోండి, ఇలాంటి చోట మనకి ఈ యొక్క యూటిలిటీ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సెకండ్ టైప్ యూటిలిటీ ఏంటమ్మా? ప్లేస్ యూటిలిటీ, స్థల ప్రయోజనము. ఓకే, నెక్స్ట్ వన్, టైమ్ యూటిలిటీ, కాల ప్రయోజనం. హియర్ వీఆర్ గివింగ్ హయ్యర్ ఇంపార్టెన్స్ టు ది టైమ్. గూడ్స్ acquire additional utility because of time. Example, businessman store food grains in the stock points in the off season and release them to markets to meet high demand and obtained supernormal profits. Season, and here we are giving high priority of importance to the season, off season and season. ఎప్పుడైతే మన యొక్క ఆహార ధాన్యాలు ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేసామో స్టాక్ పాయింట్లో ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు, సీజన్ లేనప్పుడు, సీజన్ బిగిన్ అయినాక వాటిని వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి మూవ్ చేసాం. వన్ స్టాక్ పాయింట్ టు ఎనదర్ స్టాక్ పాయింట్, వన్ స్టేట్ టు ఎనదర్ స్టేట్, వన్ సెల్లింగ్ పాయింట్ టు ఎనదర్ సెల్లింగ్ పాయింట్, ఇలా మూవ్ చేసాం. మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే మనము వేర్ హౌస్లో స్టోర్ చేయాల్సినటువంటి రిస్క్ మనదే. వీఆర్ రెడీ టు స్టోర్ దోస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది స్టాక్ పాయింట్స్ డ్యూరింగ్ ఆఫ్ సీజన్. ఎప్పుడైతే మనకు అన్సీజన్ ఉంటుందో పర్టిక్యులర్ ఐటెంకి, పర్టిక్యులర్ క్రాప్కి, పర్టిక్యులర్ ఫుడ్ గ్రెయిన్స్కి, వాటిని మనం ఏం చేయాలి? స్టాక్ పాయింట్స్లో స్టోర్ చేయగలగాలి, నిల్వ చేయగలగాలి. అలా నిల్వ చేస్తే సీజన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం దాన్ని బట్టి ఆటోమేటిక్గా యూటిలిటీ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ టైమ్ వీఆర్ రెడీ టు గెట్ టైమ్ యూటిలిటీ. ఎలాంటి సమయాన్ని బట్టి మనకి ఈ యొక్క ప్రయోజనం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సర్వీస్ యూటిలిటీ, సేవల ప్రయోజనం. ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీఆర్ రెడీ టు రిసీవ్ సో మెనీ సర్వీసెస్ ఫ్రమ్ ది అదర్స్. మన దైనందిన జీవితంలో అనేక రకాల సేవలను మనం ఇతరుల నుంచి పొందుతూ ఉంటాం. డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, నర్సులు, ఏమండి, అలాగే సబార్డినేట్ స్టాఫ్, ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి మనం సేవలు పొందుతూ ఉంటాం. సర్వీసెస్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. అందువల్ల సేవలకు కూడా మానవ కోరికలను సంతృప్తిపరిచేటువంటి శక్తి ఉందని మనం గమనించాలి. సర్వీసెస్ని మనం విలువలేని వాటిగా తీసేయడానికి ఛాన్స్ లేదు. సర్వీసెస్ ఆల్సో మోర్ వాల్యుబుల్ ఇన్ వన్ మ్యాన్స్ లైఫ్ ఫర్ హిజ్ డైలీ లైఫ్. ఒక మనిషి యొక్క దైనందిన జీవితంలో ఇలాంటి సేవలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మదర్స్ సర్వీసెస్ టు హియర్ ఫ్యామిలీ. ఒక గృహిణి, ఒక మాతృమూర్తి తన ఇంటిలో కుటుంబ సభ్యుల కోసం చేసే సేవలు చాలా అమూల్యమైనవిగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏమాత్రం కూడా మనము
మానిటరీ వాల్యూస్ చెప్పలేమన్నమాట వాటికి. ఫాదర్స్ సర్వీసెస్, ఫాదర్స్ సాక్రిఫైసెస్ టు హిజ్ ఫ్యామిలీ, తండ్రి యొక్క త్యాగాలు తన కుటుంబం కోసం చాలా గొప్పవిగా ఉంటాయి. ఓకే, ది టీచింగ్ ఆఫ్ ఏ టీచర్ డైరెక్ట్లీ హెల్ప్స్ ఏ స్టూడెంట్ టు బిల్డ్ హిజ్ కెరియర్, దిస్ ఈజ్ నోన్ యాజ్ అ సర్వీస్ యుటిలిటీ. ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు తన యొక్క బోధన తర్వాత ఒక విద్యార్థిని తన జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి దశలోకి తీసుకెళ్ళగలిగితే దాన్ని మనం సేవగా చెప్తూ ఉంటాము. తన బోధనా పటిమ వల్ల, తన బోధనా సంపత్తి వల్ల ఒక విద్యార్థిని ఆ యొక్క గురువు గారు ఉన్నతమైనటువంటి శిఖరాలకి పంపించే ఏర్పాటు చేయగలిగారు. ఎట్ ది సేమ్ టైం విద్యార్థి కూడా ఇక్కడ చాలా అంకిత భావంతో చదువుకోవటం అనేది జరిగింది. బట్ మేజర్ ప్రపోర్షన్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు సర్వీసెస్ రెండెడ్ బై ది టీచర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆఫ్ ఏ కెరియర్ బై ది స్టూడెంట్. ఆ ప్రత్యేకమైనటువంటి విద్యార్థి తన జీవితకాలంలో ఒక రంగంలో స్థిరపడటానికి ఈ ఉపాధ్యాయుడు చేసినటువంటి సేవలు చాలా అమూల్యమైనవిగా మనం పరిగణించక తప్పదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ సర్వీసెస్ ఆల్సో హ్యావింగ్ గ్రేటర్ యుటిలిటీ. టీచింగ్ బై ఏ టీచర్, ట్రీట్మెంట్ బై ఏ డాక్టర్, వన్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ బై అన్ ఇంజనీర్, ఓకే, మెయిడ్ సర్వీసెస్ బై ఏ నర్స్, ఇవన్నీ కూడా సేవలుగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఓకే, అండర్ యుటిలిటీ వాట్ we are discussed so far: place utility, farm utility, time utility, service utility. These are the very important 4 types of utility types in the concept like utility. First one is farm utility, second one is place utility, third one is time utility, fourth one is service utility. Okay, next aspect, human wants, మానవ కోర్కెలు. హ్యూమన్ వాంట్స్ ఆర్ ది బేసిస్ ఫర్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్. దే డిపెండ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్. ది నేచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ కెన్ బి అండర్స్టూడ్ బై కన్సిడరింగ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అర్థశాస్త్ర పరిభాషలో మానవ కోర్కెలు అనేవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక ఆర్థిక భావన. మానవ కోర్కెలు అనేటువంటి ఈ ప్రత్యేక అంశాన్ని మనం చర్చించకుండా మిగిలిన పాఠాల్లోకి వెళ్ళినా అది అర్ధరహితమే అవుతుంది. బికాజ్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ రీజన్, ఫస్ట్ వీఆర్ ఆల్ రెడీ టు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. అర్థశాస్త్రంలో అనేక రకాలైనటువంటి అంశాలను మనం చర్చించబోయే ముందు మానవ కోర్కెల గురించి కొంత అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. దీస్ ఆర్ ది సోషల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్. సమాజంలో ఒక వ్యక్తి యొక్క సాంఘిక హోదాకు సంబంధించినవండి ఈ యొక్క కోరికలు అనేవి. వీటిని బట్టే మనం ఏమంటాం, రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వారు, మధ్యతరగతికి సంబంధించిన వారు, అలాగే పేద వర్గంలో పుట్టిన వాళ్ళని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దీస్ హ్యూమన్ వాంట్స్ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఇలాంటి మానవ కోరికలకు ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అన్లిమిటెడ్ వాంట్స్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్కౌంటబుల్. మానవ కోరికలు అపరిమితాలు, లెక్కలేనన్ని మానవ కోరికలు ఉంటాయి. ఒక కోరిక తర్వాత ఒక కోరిక పుడుతూనే ఉంటుంది. మానవుడు అనేవాడు కోరికల పుట్ట. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ వాంట్స్. కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, అవి నెసెసిటీస్ కావచ్చు, కంఫర్ట్స్ కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, ఇలాంటివి అనేకం ఇక్కడికి వస్తూనే ఉంటాయి. అవి ఏ వర్గంలో ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క నెంబర్ ఎప్పుడు కూడా ఏముంటుందండి, అన్లిమిటెడ్. ఒక పర్టిక్యులర్ వాడిని ఈరోజు మనం సాటిస్ఫై చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డేకి అది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి హ్యూమన్ వాంట్స్ అనేవి ఇన్యూమరబుల్గా ఉంటూనే ఉంటాయి. సెకండ్ వన్, ఏ పర్టిక్యులర్ వాంట్ ఈజ్ సాటియబుల్. In a group of wants, we are ready to pick up and satisfying one particular want with separate nature. కోరికల గుంపులో ఏదైనా సరే ఒకదాన్ని మనము ప్రత్యేకంగా విడగొట్టి ఆ కోరికను మనం సంతృప్తిపరుచుకోవచ్చు. దాని ద్వారా కొంత సాటిస్ఫాక్షన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ 100 కోరికలు ఉన్నాయనుకుంటామండి, వీటిల్లో ఏదైనా ఒకదాన్ని మనం తీర్చుకోవడం సాధ్యమే అవుతుంది. కానీ ఇది మరి నెక్స్ట్ డే కల్లా
1 వాంట్ కింద మళ్ళీ ఆ యొక్క 100 గ్రూప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏ పర్టిక్యులర్ వాంట్ ఈజ్ సాటియబుల్, ప్రత్యేకంగా ఏదైనా ఒక కోరికను మనం సంతృప్తిపరచుకోవటం సాధ్యమే. నెక్స్ట్, వాంట్స్ ఆర్ కాంపిటీటివ్. కోరికలు పరస్పరం పోటీ పడుతూ ఉంటాయి. ఇవాళ పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం, ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా లంచ్, ఈవినింగ్ 4 కల్లా మళ్ళీ టీ స్నాక్స్ అంటాం, నైట్ మళ్ళీ డిన్నర్ టైం అంటాం. ఆల్ దీస్ టైమ్స్ వీఆర్ రెడీ టు టేక్ సమ్ లెవెల్ ఆఫ్ మీల్ ఎట్ అవర్ స్టేటస్. మనకున్న సాంఘిక హోదాను బట్టి, ఇక్కడ సమయాన్ని బట్టి కొంత ఆహారం అనేది మనం తీసుకుంటూనే ఉంటాము. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వాంట్స్ ఆర్ కాంపిటీటివ్ ఇన్ నేచర్. కోరికలు పరస్పరం పోటీ పడుతూనే ఉంటాయి. నెక్స్ట్, వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కోరికలు పరస్పర పూరకాలు. పరస్పర పూరకాలు. ఇక్కడ వాంట్స్తో పాటు 1+2 అంటాం. ఈ కోరికతో పాటు అది కూడా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఎలాంగ్ విత్ డ్రెస్సింగ్ వీఆర్ రెడీ టు యూజ్ పెర్ఫ్యూమ్స్. ఒక మంచి బట్టలు వస్త్రధారణ వేసుకోవడంతో పాటు ఒక మంచి సువాసన వెదజల్లేటువంటి లేపనాలను కూడా వాడుతూ ఉంటామండి. ఆల్ దీస్ ఆర్ కాంప్లిమెంటరీ. వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్, వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్ మీన్స్ దిస్ ఆర్ దట్. ఇన్ ఎకనామిక్ టర్మినాలజీ ది వర్డ్ దట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్ ఈజ్ దిస్ ఆర్ దట్. అర్థశాస్త్ర పరిభాషలో సబ్స్టిట్యూట్స్, ప్రత్యామ్నాయాలు అనేది ఎప్పుడు వచ్చినా దిస్ ఆర్ దట్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. వెదర్ ది యూజ్ ఆఫ్ దిస్ కమోడిటీ ఆర్ ది యూజ్ ఆఫ్ దట్ కమోడిటీ. ఈ వస్తువును ఉపయోగించడం ద్వారా కానీ ఆ వస్తువును ఉపయోగించడం ద్వారా కానీ వీఆర్ రెడీ టు గెట్ సమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనం కొంత సంతృప్తి స్థాయికి చేరుకోగలగాలి. అందువల్ల వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూట్స్. కోరికలు ప్రత్యామ్నాయమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, వాంట్స్ రికర్ ఇన్ నేచర్. రికర్ మీన్స్ రిపిటీషన్. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, అదే స్వభావం కలిగిన ఒక కోరిక కొన్ని గంటల్లోనే మనకి పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వాంట్స్ ఆర్ రికర్ ఇన్ నేచర్. కోరికలు పునరావృతం అవుతూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. వాటి మధ్యలో టైం ఇంటర్వల్ ఒక 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. పొద్దున్నే మనము హ్యావీగా బెడ్ కాఫీ తాగుతాం, మళ్ళీ ఈవినింగ్ 4-3 కల్లా మళ్ళీ ఈవినింగ్ కాఫీ తీసుకుంటూ ఉంటాం. ఇలా ఒకే యాక్టివిటీని 24 hours డ్యూరేషన్ అనేటువంటి డేలో కనీసం 3-4 times చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాంట్స్ రికర్ ఇన్ నేచర్ అని చెప్పి చెప్తాం. కోరికలు పునరావృతం అవుతూ ఉంటాయి. నెక్స్ట్, సమ్ వాంట్స్ ఆర్ టర్న్డ్ ఇన్ టు హ్యాబిట్స్. కొన్ని కోరికలు అనేవి ఏమవుతాయంట, అలవాట్లుగా మారిపోతూ ఉంటాయి. విత్ ది డూయింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఏస్. కొన్ని సంవత్సరాల నుంచి ఒకే పనిని మనం చేస్తూ పోతున్నాం. బెడ్ కాఫీ తాగడం అనేది మనకి చిన్నప్పటి నుంచి, సపోజ్ 11వ సంవత్సరం నుంచి అలవాటైంది, ఇంకా అది లైఫ్ టైం హ్యాబిట్గా ఉండిపోతుందండి. చూసారా, అది మధ్యలో మానాలంటే కొంత రకమైనటువంటి సాక్రిఫైస్కి మనం సిద్ధపడాలి. అందువల్ల కోరికలు అనేవి కొంతకాలం తర్వాత ఏమవుతాయి, అలవాట్లుగా స్థిరపడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, లాస్ట్, వాంట్స్ వేరీ విత్ టైం, ప్లేస్ అండ్ పర్సన్. కోరికలు అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. వేరీ అంటే డిఫర్ అని అర్థం ఇక్కడ, VARY. వాంట్స్ డిఫర్ విత్ టైమ్. టైమ్ టు టైమ్ వాంట్స్ ఆర్ చేంజ్. ప్లేస్ టు ప్లేస్ వాంట్స్ ఆర్ చేంజ్. అండ్ ఆల్సో పర్సన్ టు పర్సన్ వాంట్స్ ఆర్ ఆల్సో చేంజ్. వ్యక్తికి కానీ మనము నివసించేటువంటి ప్రదేశాన్ని బట్టి కూడా కోరికలు మారిపోతూ ఉంటాయి. సీజన్, ఇక్కడ టైం అంటే పర్టికులర్గా సీజన్ అండి. ఇందాక కూడా మనం కాన్సెప్ట్లో అనుకున్నాం, రైనీ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అని. అకార్డింగ్ టు ది సీజనల్ బెనిఫిట్స్ ఆల్సో వీఆర్ రెడీ టు చేంజ్ అవర్ వాంట్స్. ఈ విధంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి సమూలమైన మార్పులను బట్టి కూడా కోరికల యొక్క స్వభావాలను మనం ఏం చేస్తూ ఉంటాం, మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఆల్ దీస్ ఆర్ వేరియస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ ఇన్ అవర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ లెసన్. దీస్ ఆర్ ది వేరియస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. ఓకే, what we are discussed in our second day class. We are here discussed about various types of goods, free goods, economic goods, producer goods, capital goods, differences. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియరీ గూడ్స్, వెల్త్ అనే కాన్సెప్ట్, వెల్ఫేర్, ఇన్కమ్, ప్రైస్, అదేవిధంగా యూటిలిటీ అనే కాన్సెప్ట్, ఇప్పుడు మనం చూసినటువంటి హ్యూమన్ వాంట్స్.
ఇలాంటి అనేక రకాల బేసిక్ కాన్సెప్ట్స్ను మనం ఫస్ట్ లెసన్ నుంచి ఈ సెకండ్ డే క్లాస్లో డిస్కస్ చేయటం జరిగింది. స్టూడెంట్స్ కూడా ఒకసారి ఇవి రివైజ్ చేస్తే వీటి మీద కొంతవరకు మీకు గ్రిప్ వస్తే నెక్స్ట్ కమింగ్ డే లెసన్స్ కూడా కొంతవరకు ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.